వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డే 24 ప్రోమోని రిలీజ్ చేశారు. ఎలా ఉంది నేను మనం అలా మాట్లాడుకుందాం. స్టేట్ సీత కాంతారా క్లాన్ హారాన్ని ధరించి గద్దెపై కూర్చోండి. సీత కాంతారా టీమ్ కి చీఫ్ గా నాకైతే ఓకే. నీకు ఓకేనా కాదా? సీత రెండవ చీఫ్ అయినందువలన బిగ్ బాస్ మీ క్లాన్ ని ఎంచుకునే అవకాశాన్ని మళ్లీ కల్పిస్తున్నారు. ఇప్పుడైనా కథ టీంలు బలబలాలు సరిసమానంగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకుంటే ఐఎమ్ హ్యాపీ. శక్తి క్లాన్ లో రికగ్నిషన్ అనేది కనిపించలేదు అనిపించింది. టీంలో విష్ణుప్రియకి రికగ్నైజేషన్ అనేది లేదు. ఇది ఉన్న మాటే. నిఖిల్ అందరిది కోఆర్డినేషన్ కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ కంపారిటివ్లీ కొంచెం ఎక్కువ. ఐఎమ్ చూసింగ్ నిఖిల్. సో రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు వీడికి ఉంది. వీడిని ఆగం చేసిన దాకా ఆమె వదలదు, వీడు వదిలించుకోలేడు. నేను సీతాని యాజ్ అ చీఫ్ గా నమ్ముతున్నా, ఫుల్ ఆన్ ట్రస్ట్ పెడుతున్నా. ఆల్సో గివ్ అ గుడ్ కాంపిటీషన్ అని నా ఒపీనియన్. సీత, విష్ణుప్రియ, నైనిక. సీత, విష్ణుప్రియ, నైనిక ఈ గాసిప్స్ బ్యాచ్ అనమాట. సో పోనీటైల్ బ్యాచ్ అంటారు చూడండి లేడీస్ లో, ఆ బ్యాచ్ ఈ బ్యాచ్. నిఖిల్ క్లాన్కి వెళ్ళాలనుకుంటున్నా. ఐ థింక్ ఈస్ అ గుడ్ లీడర్ అండ్ నాకు స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో ముగ్గురు ఒక చోటే. సో పెద్దోడు చిన్నోడు ఒకే చోట ఉన్నాడు. ఇంకా పక్కన ఉండాల్సిన ఆమె కూడా ఉందన్నమాట. సీత అండ్ నిఖిల్ ని కంపేర్ చేస్తే నాకు సీత బాగా రియల్ అనిపిస్తుంది బిగ్ బాస్. ఏమో అంత మాట ఎట్లా ఉన్నావురా నబీల్? సీత రియల్ గా అనిపిస్తుంది, నిఖిల్ మాస్క్ వేసుకొని ఉన్నాడని. అది ఓకే, కానీ అట్లాంటివి ఎట్టా ఫ్రంట్ ఫేస్ మీద. సో అటుపాటమే బెస్ట్ అనమాట. బలం అనేది కాస్త ఉండాలి కాబట్టి. సో సీత టీంలో ఉండటమే నబీల్ బెస్ట్. వాళ్ళ క్లాన్ లో వెళ్ళి టాస్కులు గట్టిగా ఆడి ద బెస్ట్ ఇద్దామని అనుకుంటున్నా. బలవంతుడికి కాస్త బలం చేకూరినట్టు సో సీతకి కాస్త బలం చేకూరింది. ఈ హౌస్ కి ఏదో బాండ్ కోసం ఎమోషన్ ఫామ్ చేసుకోవడానికి నేను రాలేదు. స్పోర్టివ్ గా గేమ్ ఆడడానికి కోసం వచ్చాను. అలాంటి సందర్భాల్లో నాకు కాస్త సోనియా లాగా అనిపిస్తుంది అనమాట. సోనియా 2.0 లాగా, లేకపోతే మనకి పాత సినిమాలో సూర్యకాంతం లాగా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. యష్మి ఓకే కాంతారా. ఒక్క నిమిషం బిగ్ బాస్. ప్రేరణ హ్యాస్ అబ్జెక్షన్ అనమాట. సో ఎందుకు అని అంటే ఆ టీం ఫిల్ అయిపోతుంది, మరి ప్లేస్ యాడ్ ఉంది కాడ. ఇద్దరు సెలెక్ట్ అయ్యారు కాబట్టి సో వాళ్ళు టీం సెలెక్ట్ చేసుకోవాలి. కంటెస్టెంట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి వాళ్ళు ఏ టీంలోకి వెళ్తున్నారు ఏందనేది చెప్పాలి. ఇదే కాన్సెప్ట్. సో ప్రోమో అయితే అదిరిపోయింది, ఎపిసోడ్ కూడా అదిరిపోయింది అనమాట ఈరోజు. ఎందుకంటే రీజన్స్ చెప్పాలి, రీజన్స్ చెప్పి వాళ్ళు ఎవరిని ఎంచుకున్నారు, ఎవరిని తొలగించేస్తున్నారు అనేది. సో నిఖిల్ గాడి మొక్క మీద అయితే ఉన్న టీం అంతా కూడా చీ కొడుతుంది, ఆ ముగ్గురు తప్ప. ఇక రిమైనింగ్ సీత టీం అయితే ఫిల్ అయిపోయింది అనమాట. సో అక్కడే అర్థమైపోయింది ఎవరు ఏంటిది అనేది. సో బలం ఉండొచ్చు కానీ సో ఇది ఉండాలి, ఇది ఉండాలన్నమాట. మనీ ఉండవాడు మనిషి కాదు బ్రో, మనసు ఉన్నవాడే మనిషి. సో మీరైతే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.